అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు మరొక వీడియో పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద చేద్దామని, ఆ విషయాలు చర్చిద్దామని మీ ముందుకు వచ్చాను. వాస్తవానికి మనందరికీ తెలుసు, పాస్టర్ ప్రవీణ్ది అనుమానాస్పద మృతి. అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అయినా కానీ దాని మీద వివిధ రకాల వ్యక్తులు, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ ఫేక్ పాస్టర్లు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ రాజకీయ పార్టీలు పెద్ద హడావుడి హంగామా చేశాయి. అయితే లేటెస్ట్గా వచ్చినటువంటి కొన్ని రిపోర్ట్స్ కానీ, సీసీటీవీ ఫుటేజెస్ కానీ మనం చూస్తే చాలా విషయాలు మనకి బయటకు వచ్చినాయి. అందులో ఆయన మద్యం తాగి డ్రైవ్ చేశారని, ఆ మద్యం తాగి డ్రైవ్ చేసే సమయంలో ఆయన మద్యం కొనుగోలు చేసినటువంటి ఆ వైన్ షాపుల్లో కూడా ఆయన ఫోన్పే చేసినటువంటి పేమెంట్లు ఇవన్నీ కూడా పోలీసు వారు బయటికి తీయడం జరిగింది. సో ఆ ప్రయాణంలో ఆ మద్యం మత్తులో ఆయన ప్రయాణిస్తూ ఆయన నడవలేని స్థితిలో కొంత విరామం తీసుకోవడం, ఆ తర్వాత రాత్రిపూట వెళ్ళటం, అదంతా కూడా ప్రమాదం జరగటం, ఇవన్నీ కూడా ఈ సీక్వెన్స్ అంతా కూడా పోలీసు వారు ఆ లింక్ వివరించడం జరిగింది. సో ఆ లింక్ ఎక్కడా కూడా అనుమానాస్పదంగా మనకు అనిపించట్లేదు. సో ఎవిడెన్స్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అయినా కానీ దీని మీద కొంతమంది ఫేక్ పాస్టర్లు కానీ, లేకపోతే రాజకీయ పార్టీలు కానీ ఇంకా దాని మీద ఇంకేదో అనుమానాస్పదంగా చిత్రీకరించాలి అని చేస్తూ ఉన్నాయి. అసలు వాస్తవానికి ఈ మతం పట్ల ఎలా వ్యవహరించాలి అంటే, వ్యక్తులు కానీ రాజకీయ సమూహాలు కానీ ఎలా వ్యవహరించాలి అని భారత రాజ్యాంగం మనకు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. సో దీని ప్రకారం మాత్రమే రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ, సమూహం కానీ వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా ఏదో ఒక రాజకీయ పార్టీల వ్యవహార శైలి, అంటే ముందుగా ఇప్పుడు మనం రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు చేసిన హడావుడి, అసలు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇదంతా కూడా మనం చర్చిద్దాం. తర్వాత ఫేక్ పాస్టర్లు, వ్యక్తులు, వీటి గురించి చర్చిద్దాం. ముందుగా రాజకీయ పార్టీ అంటే ఏంటి? ఒక రాజకీయ పార్టీ అంటే ప్రజలకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు వాలంటరీగా వచ్చి ఒక రాజకీయ పార్టీని, ఒక నేమ్ని స్టార్ట్ చేసి ప్రజలకి సర్వీస్ చేస్తారు. సో సర్వీస్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో డెమోక్రాటిక్గా ఆ పార్టీ కనుక ఓట్లు వేస్తే వాళ్ళు ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు, రాని వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు. సరే, ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే భారత రాజ్యాంగం స్పష్టంగా ఏం చెప్తుంది అంటే, రాజకీయ పార్టీలకి, మతానికి చాలా విభజన రేఖ గీసింది. ఎందుకంటే మతం విషయంలో రాజకీయాలు చాలా స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే మతాన్ని కనుక రాజకీయ నాయకులు రాజకీయాలతో మిక్స్ చేస్తే ఈ సమాజం మొత్తం కుప్పకూలిపోతుంది అని చెప్పింది. ఎందుకంటే మనకి వివిధ దేశాల చరిత్ర కూడా మనం పరిశీలిస్తే అక్కడ రాజకీయాలు ఎలా ఉంటాయంటే, చర్చి అధికారులు, ఇప్పుడు క్రిస్టియన్ కంట్రీస్ మనం చూసుకున్నాం అనుకోండి, మతాధికారులు ఎప్పుడూ కూడా రాజకీయాన్ని శాసిస్తూ ఉంటారు. అంటే రాజకీయ పార్టీకి కావాల్సింది ఏమిటి? ఓట్లు అంటే మనుషుల సమూహాలు. ఈ సమూహాలు ఎక్కడ దొరుకుతాయి? వీళ్ళకి విరివిగా దొరికేది కుల సంఘాల్లోనో, లేకపోతే మతానికి సంబంధించినటువంటి ఆలయాల్లోనో, మందిరాల్లోనో, వీటిల్లోనో దొరుకుతూ ఉంటాయి. కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడూ కూడా జనాల ఓట్ల కోసం ఏం చేస్తూ ఉంటారంటే, ఈ ప్రజల సమూహాలు ఎక్కడెక్కడ విరివిగా దొరుకుతాయి, దాన్ని లీడ్ చేసే వ్యక్తులు ఎవరు, వాళ్ళతో సంబంధాలని కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఈ రోమ్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే పవర్ సెంట్రిక్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మతాధికారులు రాజకీయ నాయకుల్ని శాసిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ చర్చిలకి చాలామంది, క్రిస్టియన్ కంట్రీస్లో చర్చెస్ చాలామంది వెళ్తూ ఉంటారు, వాళ్ళకి గ్రూప్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, చర్చెస్కి వచ్చిన వాళ్ళకి ఈ రోజున మన మతాన్ని మనం కాపాడుకోవాలంటే పలానా పార్టీకి మనం సపోర్ట్ చేయాలని చెప్తారు. సో ఎప్పుడైతే పలానా పార్టీకి మనం సపోర్ట్ చేయాలని చెప్పినప్పుడు మీరందరూ కూడా గంపగుత్తుగా ఆ పార్టీకి సపోర్ట్ చేస్తారు. జనరల్గా మనకి ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడో అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి క్రిస్టియన్ కంట్రీస్లో మతాధికారులదే పెత్తనం. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ముస్లిం కంట్రీస్ మనం చూస్తే, ఈ పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ కానీ, తాలిబాన్ రూలింగ్లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇరాన్, ఇరాక్, సిరియా, ఇవన్నీ కూడా మనం చూస్తే వీళ్ళందరూ కూడా మతాధికారుల చేతుల్లోనే ఉంటారు రాజకీయ నాయకులు. అంటే మత అధికారులు రాజకీయ నాయకులకి చాలా బలమైన సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఓట్లు వీళ్ళు కావాలని డైరెక్ట్గా అందరిని అడగకుండా ఆ మతాధికారులను పట్టుకుంటే వాళ్ళు పత్వాలు ఏమన్నా జారీ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీకి ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మనిషిని ఒక మతం చాలా ఇన్స్ట్రుమెంటల్గా వాడుకుంటుంది అని మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ముందుగానే గుర్తించారు. కాబట్టి ఏం చెప్పారంటే, ఇక్కడ
మన భారతదేశంలో మతం కులం అనే దానికి ఒక ప్రాతిపదికనంటూ ఏమీ లేదు. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఇది లేదు. అంటే కథ విశ్వాసాలను నమ్మి, అంటే మత విశ్వాసాలనో లేదు నేను ఈ కులానికి సంబంధించిన వాడిని కాబట్టి కుల అభ్యున్నతికి పాటుపడతానో స్వచ్ఛందంగా పనిచేసుకుంటే చేసుకోవడమే తప్ప ఈ మతాన్ని కులాన్ని తీసుకెళ్ళి రాజకీయాలతో మిక్స్ చేసి ఈ సమాజాన్ని ఒక రకమైన ప్రభావితం చేస్తానంటే భారత రాజ్యాంగం ఒప్పుకోదు. అందుకనే కులం మతం పట్ల స్పష్టమైన విభజన రేఖ భారత రాజ్యాంగం ఇచ్చింది. కాకపోతే మీ మతస్థులం కాబట్టి మాకు రక్షణ కల్పించండి అంటే ఒక మనిషిగా ఏ రక్షణ అయితే కల్పిస్తుందో అదేవిధంగా మతస్థులందరికీ కూడా అదే రక్షణ ఉంటుంది. అంతేగాని మతానికి స్పెసిఫిక్గా ఒక మతాన్ని గొప్ప చేయటం, ఒక మతాన్ని తక్కువ చేయటం, లేదా మతాన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో జోడించడం, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం యాక్సెప్ట్ చేయదు. అయితే ఇప్పుడు మనం క్రిస్టియన్ కంట్రీస్ గురించి, ముస్లిం కంట్రీస్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ రాజకీయ నాయకులు అనాదిగా, అంటే స్వతంత్రోద్యమ సమయంలో ఈ పరిస్థితి లేదు. స్వతంత్రోద్యమ సమయంలో ఏంటంటే మనం ఏకంగా బ్రిటిష్ వారిని భారతదేశాన్ని నుంచి తరిమివేయాలి, వలసవాదులను తరిమివేయాలనే ఉద్దేశంతో ఆనాడు పెద్ద ఎత్తున స్వతంత్ర సంగ్రామం జరిగింది. ఆ తర్వాత ఆనాడు ఈ పరిస్థితులు, అంటే మిషనరీస్ కానీ లేకపోతే గుడులు కానీ ప్రిడామినెంట్గా వాళ్ళ ఆధిపత్యం అనేది మన భారత చరిత్ర చూసుకుంటే ఎక్కడ కనపడదు. అక్కడంతా కూడా స్వతంత్ర సంగ్రామంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యారు. సో ఆ తర్వాత మనం చూసుకుంటే రాను రాను ఈ మిషనరీస్ ఇవన్నీ కూడా భారతదేశానికి వచ్చిన తర్వాత ప్రిడామినెంట్గా కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళతో కలిసి నడవటం అనేది జరిగింది. సో ఎప్పుడైతే వాళ్ళకి సపోర్టెడ్గా నడుస్తూ ఉన్నాయో, సపోర్ట్గా ఎందుకు నడుస్తూ ఉంటాయి, వాళ్ళ ఓట్ల కోసం నడుస్తుంది. రాజకీయ నాయకుల అంతిమ లక్ష్యం ఏంటి? ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఈజ్ టు అబ్టైన్ ఏ పొలిటికల్ పవర్. అంతే కదా. ఒక రాజకీయ పార్టీ యొక్క రాజకీయ లక్ష్యం ఏంటంటే రాజ్యాధికారం చేపట్టడం. సో ఈ రాజ్యాధికారం చేపట్టాలంటే ఏం కావాలి? వాళ్ళకి ఓట్లు కావాలి, ప్రజలు కావాలి. కాబట్టి ఓట్లు ప్రజలు గంపగొత్తుగా ఎక్కడ దొరుకుతారంటే ఈ ఆలయాల్లో, చర్చెస్లో, మసీదులో దొరుకుతారు. కాబట్టి ఆ మత అధికారులతో పూజారుల సత్సంబంధాలు రాజకీయ పార్టీలు కొనసాగిస్తుంది. అయితే ప్రధానంగా హిందూ మతానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక బలమైన నిర్మాణం అనేది లేదు. అంటే ఒక పూజారి చెప్తే 100 మంది ఓట్లు వేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకవేళ అడిగినా కానీ ఆ పూజారి గారు మీకెందుకండి రాజకీయాలు అని అంటారు. కానీ అదే ఒక చర్చిల్లో కానీ మసీదుల్లో కానీ ఒక కన్స్ట్రక్టివ్ వే ఆఫ్ ఇది ఉంది. ఎందుకని ఉంది అంటే వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉన్నారు. సో యూనిటీగా ఉండటం వల్ల భారతదేశంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళని ఆశ్రయించడం మొదలుపెట్టాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఒక యూనియన్గా బలంగా ఉన్న ఒక సమూహం చిన్న చిన్న ఇబ్బందులు జరిగినప్పుడు వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతున్నారు అనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ పాస్టర్ ఇన్సిడెంట్ ఉదాహరణ. నిజంగా వాస్తవానికి అక్కడ మర్డర్ ఆనవాళ్ళు లేవు ఎక్కడా కూడా. మొదటి నుంచి కూడా వాళ్ళు ఎవరైతే ఎలిగేషన్ చేశారు, వాస్తవానికి ఒక ముస్లిం వ్యక్తి ఆయన దూషించడం జరిగింది. అంటే ఈ ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి మహమ్మద్ ప్రవక్తను తిట్టడంతో ఒక ముస్లిం వ్యక్తి రియాక్ట్ అయ్యాడు. సో అసలు వాస్తవానికి అనుమానం అతని మీద రావాలి. అతని మీద రాకుండా కేవలం హిందూ సపోర్టర్స్ మీద అనుమానాన్ని క్రియేట్ చేసే విధంగా ఈ పాస్టర్లు, ఈ ఫేక్ పాస్టర్లు అందరూ మాట్లాడడం జరిగింది. పాస్టర్లు అందరూ కాదు, ఈ ఫేక్ పాస్టర్లు మాట్లాడడం జరిగింది. ఈ ఫేక్ పాస్టర్ల హిస్టరీ కూడా మనం చూస్తే చాలామంది రౌడీ షీటర్లు, లేదా జులాయిగా తిరిగిన వాళ్ళు సడన్గా బాధ్యతలు పడేసరికి బైబిల్ పట్టుకొని వాళ్ళ జీవనం గడపడానికి వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ హిస్టరీస్ కూడా చూస్తే ఎవరైతే ఈ అన్ని మాట్లాడారు ఈ ఫేక్ పాస్టర్లు అందరూ కూడా. సరే, అది మాట్లాడవచ్చు, తప్పేం కాదు. ఎవరు మంచిగా మారి వాళ్ళ మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తుల్ని, కొన్ని సంస్థల్ని, ఒక మతాన్ని టార్గెట్ చేసి మాట్లాడే అధికారం ఎవరికీ ఇవ్వలేదు. కానీ ఇది దురదృష్టవశాత్తు జరుగుతుంది. సో అంటే ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీ సహజంగానే ఇప్పుడు కూడా చూస్తే అతను చనిపోయి ఏ కారణాలతో చనిపోయాడో ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉండగానే కొవ్వొత్తుల ప్రదర్శనలు చేయటం, లేకపోతే ఆయనకి సంఘీభావ సభలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా కొన్ని రాజకీయ పక్షాలు ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేశాయి. మరి అదే వాళ్ళకి అంత సంఘీభావం తెలియజేసి వాళ్ళ పండగలకి వెళ్ళి, వాళ్ళ పండగలకి మధ్యలో పంపడం, వాళ్ళ పండగలకి మరేదైనా ఏర్పాట్లు చేసేవాళ్ళు. గుడిలో ఒక ఈవెంట్ జరిగితే కనీసం వాటి చూసే పరిస్థితి లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, షర్మిల చీఫ్ ఆవిడైతే ఏకంగా ఏంటంటే ఇది ఒక కుట్ర ఉంది, దీనికి బీజేపీ పవన్ కళ్యాణ్ ఇది ఉంది అని చెప్తున్నారు. కేఏ పాల్ కూడా పవన్ కళ్యాణ్కిను లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్తున్నాడు. అంటే కనీసం ఒక అవగాహన కూడా లేకుండా, అంటే నోటికి ఏదొస్తే అది, అంటే మెజారిటీ సమూహాన్ని టార్గెట్ చేయటం, మైనారిటీలుగా ఉంటూనే మెజారిటీ సమూహాన్ని టార్గెట్ చేసి ప్రజల్లో ఒక
రెచ్చగొట్టే భావనలు తీసుకొచ్చి మెజారిటీ మతంలో చీలికలు తీసుకొచ్చి వాళ్ళని ఇటువైపు తిప్పుకొని, అంటే మైనార్టీలు మతం తిప్పుకొని వీళ్ళు ఎదుగుతామని. ఇది ద్రోహం కాదా? ఇది తప్పు కాదా? ఏ దేశంలోనో నీకు ఒక ఫ్రీడమ్ ఉన్నప్పుడు నీ మతాన్ని నువ్వు చెప్పుకో, అంతేగాని ఇతర మతంలో లోపాలను ఎత్తి చూపి వాళ్ళ చీలికలు తీసుకొచ్చి వాళ్ళని నీ మతాల్లో తీసుకొచ్చి నువ్వేం చేస్తావు? ఇదే కదా జరిగింది 200 సంవత్సరాల క్రితం ఈ భారతదేశంలో. ఇదే బైబిల్ పట్టుకున్న వాళ్ళే కదా మనల్ని హింసించి పీడించారు. సో అందరూ క్రిస్టియన్స్ అని కాదు, ఆ పోకడల్లో ఉన్న వాళ్ళే కదా, ఆ బ్రిటిష్ మతమే కదా చేసింది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏ మతమైనా సరే, అంటే హిందూ మతం అవనివ్వండి, ముస్లిం మతం అవనివ్వండి, క్రైస్తవ మతం ఏదైనా అవనివ్వండి, తమ పరిధిలో లేకుండా మతాల్ని రాజకీయ నాయకులతో ముడిపెట్టడం, రాజకీయ నాయకులు దాన్ని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా మార్చడం, ఆ తర్వాత ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు హైలైట్ అవ్వాలనే ఉద్దేశంతో వివిధ రకాల పిచ్చి చేష్టలు చేయటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే సమాజంలో డివిజన్స్ అనేవి తలెత్తుతున్నాయి. ఈ డివిజన్స్ తలెత్తడం వలన, సమాజం చీలటం వలన, మనుషుల మధ్య అంతరాలు పెరగడం వలన ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చంపుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇప్పుడు ఎవడైతే ఈ హడావుడిగా ర్యాలీలు చేసిన వాళ్ళు, హడావుడిగా సంఘీభావం తెలియజేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? మరి ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా, నువ్వు చేసింది తప్ప రైటా, నీ ఆత్మపరిశీలన నువ్వు చేసుకోవాలి కదా. నువ్వు ఒక మతానికి సపోర్ట్ చేస్తే తప్పు లేదు, నువ్వు ఓపెన్గా చెప్పు నేను ఈ మతానికి సపోర్ట్ అని, తప్పే ఉంది. నేను ఈ మతానికి సపోర్టు, ఈ మతాన్ని నేను చేస్తానని చెప్పు. అట్లా కాకుండా ముసుగులో ఉండి ఒక మతాన్ని సపోర్ట్ చేయడం, ఇంకొక మతం మీద విపరీతమైన విషదాడి చేయటం, ఇవన్నీ కూడా చాలా తప్పుగా అనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మతం పట్ల రాజకీయ నాయకులు, అదేవిధంగా మత అధికారులు ఎవరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానంతో ఉన్న మతాధికారులు ఎప్పుడు ఒక మాట అంటారు, జ్ఞానంతో ఉన్న మతాధికారులు ఎప్పుడు గుళ్ళో మతబోధలు చేస్తూ ఉంటే ఈ పిచ్చి ప్రలాపన చెందిన వాళ్ళందరూ కూడా బయట వచ్చి ప్రజలను హింసిస్తూ ఉంటారు. తాలిబాన్లు అదే. నిజంగా అక్కడ ఆ ఖురాన్ బోధించే మతాధికారులందరూ కూడా మసీదుల్లో ఉండి ప్రజలకు మంచి చేయాలని చూస్తే తాలిబాన్లు అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు హింసిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ భారతదేశంలో విజ్ఞత కలిగిన మతాధికారులు రాజకీయాల్ని, మతాన్ని దూరం చేయాలి. రాజకీయ పార్టీలు కూడా విజ్ఞతతో ఆలోచించి మతాన్ని, రాజకీయాన్ని కలపకూడదు. లేకపోతే మనుషుల మధ్య డీవియేషన్ వచ్చి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పాస్టర్ మృతి విషయంలో మనకి ఒక క్లారిటీ వచ్చేసింది, ఇది ప్రమాదం చాటుతూ జరిగిందని. కాబట్టి దీని మీద ఇంకా అనవసరమైన రాద్ధాంతం చేయకుండా ప్రజల మధ్య సఖ్యత, అమికబుల్ రిలేషన్ ఉండేలాగా చేయాలని కోరుకుంటూ నేను ఈ వీడియో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.